మెగా 9 టీవీ. సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అలాంటి పరిశ్రమ అని తెలిసి కూడా చాలా మంది ఎన్నో ఆశలతో వస్తుంటారు. అన్ని రంగాల్లో లాగానే చిత్ర పరిశ్రమలో కూడా కష్టాలు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగితేనే స్టార్లు అవుతారు. అయితే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు. అలాగే హీరోయిన్స్ లోనూ ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు సక్సెస్ అయిన వారు కూడా చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో దీపికా పదుకునే ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు ఎన్నో కష్టాలను చూసింది. వాటన్నిటినీ అధిగమించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు స్టార్ గా మారింది. ప్రెసెంట్ బాలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఓవైపు హీరోయిన్ గా రాణిస్తూనే తల్లిగా తన బిడ్డతో కలిసి సరదాగా గడుపుతుంది. 2006లో ఐశ్వర్య సినిమాతో కన్నడ సినీ రంగంలోకి అడుగుపెట్టింది దీపిక. తర్వాత స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటిస్తుంది. గత 3 ఏళ్లలో ఆమె ఆస్తులు 30% పెరిగాయి. 2022లో దీపికా పదుకునే ఆస్తులు 357 కోట్ల రూపాయలు. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు దాటింది. దీపికా పదుకునే 2013లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. దాని విలువ దాదాపుగా 16 కోట్లు. బాంద్రాలో ఆమెకు 119 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. తన భర్త రణ్వీర్ కంటే ఎక్కువ ధనవంతురాలు. ఇద్దరి ఆస్తులు కలిపితే దాదాపుగా 745 కోట్ల రూపాయలు. ఇందులో దీపికాది 500 కోట్లు, రణ్వీర్ది 245 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇద్దరు కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.